గాయ్స్, అక్క వాళ్ళ గృహప్రవేశం వ్లాగ్ తో వచ్చేసాను. ముందు ఇంటి బయట పూజ చేసి తర్వాత లోపలికి వెళ్తారు కదా. సో ఇంటి బయట పూజ జరుగుతోంది. ఇంతకీ మీకు ఇల్లు చూపించలేదు కదా, అదిగో అదే ఇల్లు. గృహప్రవేశం అని ముగ్గు వేసాము. ఇక్కడ ముగ్గు దొరకదు కాబట్టి చాక్ పీసెస్ తో వేసాము. హౌస్ వార్మింగ్ సెరమోనీకి హౌస్ బొమ్మ వేస్తే ఎలా ఉంటుందా అని యాజ్ ఇట్ ఈస్ ఈ ఇంటిలాగానే డ్రా చేయడానికి ట్రై చేసా. ఇల్లు బొమ్మ ఎలా డ్రా చేశానో చెప్పండి, నీ మొక్కల్లా ఉంది అంటారా? ఈ వెల్కమ్ బోర్డ్ ని డెకరేట్ చేసింది నేను, నా ఫ్రెండ్ అన్నమాట. ఆ రైటింగ్ ఏంటి అంత భయంకరంగా ఉందని మాత్రం అనకండి, మన తెలుగు భాషలోనే రాయాలి అని చిన్న ప్రయత్నం చేశాము. అక్క వాళ్ళతో పంతులు గారు ఇంటి బయట పూజ చేయించి గుమ్మడికాయ కొట్టించడానికి సిద్ధం చేస్తున్నారు. గుమ్మడికాయ పైన హారతి వెలిగించి గుమ్మం ముందు కొట్టిస్తున్నారు. తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టించారు. ఇంటి గుమ్మం పైన లోపల నవధాన్యాలు చల్లుతున్నారు. ముందు అక్క వాళ్ళ పాపతో లోపలికి అడుగు వేయించి ఆ తర్వాత అక్క వాళ్ళు గుమ్మం దాటారు. నెక్స్ట్ పంతులు గారు ఇల్లు మొత్తం తిరిగి నవధాన్యాలు చల్లమంటే చల్లుతున్నారు. ఒక్కొక్కరి చేతుల్లో ఒక్కోటి పట్టుకుని ఇల్లంతా చల్లుకుంటూ వస్తున్నారు చూడండి. ఇంటి పైకప్పుకి తగిలేలా నవధాన్యాలు చల్లించి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం చేయించి పాలు పొంగించే ముఖ్యమైన కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇండక్షన్ స్టవ్ కి పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నారు. బొట్లు పువ్వులు పెట్టేశాక పాలు 3 వంతులుగా పోశారు. ఇక్కడ కూడా పూజ చేసి బ్రిక్స్ తో బ్యాక్ యార్డ్ లో పొయ్యి సెట్ చేసి పాలు పొంగే వరకు వేచి చూస్తున్నాం. పాలు పొంగించేశాక సత్యనారాయణ వ్రతం కోసం నేను అక్క కలిసి డెకరేట్ చేస్తున్నాం. ఫైనల్ గా ఇలా సింపుల్ గా డెకరేట్ చేసాము. గృహప్రవేశం అంటే హోమం ఇంకా సత్యనారాయణ వ్రతం చేస్తారు కదా. సో ముందు హోమం చేయిస్తున్నారు, ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం మొదలైంది. కథ విందామని బుద్ధిగా వచ్చి పూజలో కూర్చున్నాను. చాలా చక్కగా వివరిస్తున్నారు పంతులు గారు. ఫైనల్ గా గృహప్రవేశం సత్యనారాయణ వ్రతంతో ముగిసింది. ఆ తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు. సో ఇది గైస్ గృహప్రవేశం వ్లాగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యు గైస్.